మీడియాలో తరచూ ఊహాగానాలు చేస్తూ ఉంటాం మనం. వీళ్ళకి వస్తుంది, వాళ్ళకు వస్తుందని. వాటి కోసమే మీడియా గడుపుతూ ఉంటుంది. మీడియా ఈజ్ ఎ న్యూస్ రిపోర్ట్. నివేదించడమే కాదు, నిర్ణయించడం జరగదు ఎక్కువ భాగం. మొదటిసారిగా నాయుడు గారి విషయంలో అన్ని అంచనాలు కూడా నిజమై వారు టీ ఫర్ TV5, టీ ఫర్ TTD, టీ ఫర్ ట్రేడ్ యూనియన్, టీ ఫర్ తెలుగు మీడియా అనేటటువంటి పద్ధతిలో దీంట్లోకి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. చాలా TV5 పెట్టినప్పటి నుంచి కూడా మంచి సంబంధాలు దీర్ఘకాలం. మా సాహిత్య పత్రిక కూడా మేము తీసుకొచ్చినప్పుడు ఎవరు చేసినా చేయకపోయినా నాయుడు గారిది ఒకటి కవర్ పేజీ ఇవ్వండి, అది తప్పకుండా ఉండేది. అంటే మంచి పనులను ప్రోత్సహించటం. భగవంతుడు భక్తుడి సంబంధం లాంటిది అన్నాడు సాంబశివరావు మిత్రుడు. భగవంతుడితో పేచీ లేదు, భక్తులతో పేచీ లేదు. భక్తుడికి అనుసంధానకర్తలం మేమే అనేటటువంటి చాలామందితో అనేక సందర్భాలు అనేక సమస్యలు వస్తుంటాయి. వాటి అన్నింటినీ ప్రక్షాళన చేయగలిగినటువంటి ప్రజ్ఞా పాఠవాలు, ఆలోచనలు కూడా ఆయనకు పుష్కలంగా ఉన్నాయని కొద్ది రోజుల్లో ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలు, కదలికలు మనకు చెప్తున్నాయి. తప్పకుండా చాలా జరగాలి. వెంకటేశ్వర స్వామిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని భక్తులు అంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒక అఖిలాండ కోటి బ్రహ్మాండమైనటువంటి పీఠమే. అటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ నడపడానికి దక్షత కావాలి, చిత్తశుద్ధి కావాలి, ఒక ఆలోచన కావాలి. వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పద్మావతి గారు శ్లోకం చెప్పారు. అది కాదు కానీ మా నర్రా రాఘవరెడ్డి గారు ఒక మాట అంటుండేవాడు. పాతకాలం సినిమా థియేటర్లకు పోతే నమో వెంకటేశ అని మొదలవుతుండేది. ఇంకా అక్కడి నుంచి మొదలైతే సినిమా ఆ భక్తి ఏదున్నా కానీ ఆ పాట ఘంటసాల గొంతులో అంత గొప్పగా ఉంటుందని రాఘవరెడ్డి గారు ఎప్పుడు అంటుండేవాడు. ఆ పాట అది లేకుండా అసలు ఏమీ ఉండేది కాదు అనమాట. సో అంతగా మమేకమైనటువంటి ఇంకొకటి కూడా ఉంది. ఎవరో ఒకసారి దీని మీద కార్యక్రమాలు చేస్తుంటే నేను ఘంటసాల పాట ఇంకోటి గుర్తు చేశా. నడిరే ఏ జాములో స్వామిని అనుచేర దిగి వచ్చునని దిగి వచ్చాడు మొత్తానికి నాయుడు గారి దగ్గరికి. ఆయన అయితే ఒకటి అందులో ఘంటసాలది ఇంకో చరణం ఉంటుంది. కలవారినే కానీ కరుణించలేడా, నిరుపేద మొరలేవి వినిపించుకోడా, కన్నీటి బతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మ, అడగవే మాయమ్మ అలవేలు మంగ, అడగవే మాయమ్మని. కాబట్టి వారు అడుగుతారని అన్ని అన్ని రకాలైనటువంటి అక్కడికి వచ్చేటటువంటి అన్ని భక్తి విశ్వాసాలకు వెనక ఉన్నారు. నేను నిజానికి మాట్లాడాలని రాలేదు, వారిని అభినందించాలని వచ్చా. కానీ అది వృత్తి రుగ్మత. కాబట్టి ఏ దేవుడికి లేని ఒక గొప్ప ప్రత్యేకత వెంకటేశ్వర స్వామికి ఉంది. ఆయన బీబీ నాంచారిని కూడా తనతో భారతదేశం యొక్క వైవిధ్యానికి ప్రతీకగా పెట్టుకున్నటువంటి మనిషి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నాయుడు గారు ఇప్పటి వరకు పూర్తి తను చేపట్టిన బాధ్యతలకు న్యాయం చేసినట్టే దీనికి కూడా చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. వారికి మరొకసారి అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాను.